హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ ఇస్ ద హెవియెస్ట్ స్నేక్ ఇన్ ద వరల్డ్? ఆన్సర్ వచ్చేసి అనకొండా. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, వేర్ వాస్ మదర్ తెరీసా వాస్ బోర్న్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఈ జాబ్ కోసం నేను చాలా కష్టపడ్డాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ వర్క్డ్ రియలీ హార్డ్ ఫర్ దిస్ జాబ్. ఐ వర్క్డ్ రియలీ హార్డ్ ఫర్ దిస్ జాబ్ అంటే ఈ జాబ్ కోసం నేను చాలా కష్టపడ్డాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, దిస్ జాబ్ డిడ్ నాట్ కమ్ ఈజీలీ టు మీ. దిస్ జాబ్ డిడ్ నాట్ కమ్ ఈజీలీ టు మీ అంటే ఈ జాబ్ నాకంతా సులువుగా ఏమీ రాలేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ ఫైండ్ దిస్ జాబ్ యాజ్ ఈజీ యాజ్ యూ థింక్. ఐ డోంట్ ఫైండ్ దిస్ జాబ్ యాజ్ ఈజీ యాజ్ యూ థింక్ అంటే నువ్వు అనుకున్నంత ఈజీగా, సులువుగా నాకు ఈ జాబ్ రాలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, జాబ్ మానేసి చదువుకోవాలనుకుంటున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ వాంట్ టు క్విట్ మై జాబ్ అండ్ స్టడీ. ఐ వాంట్ టు క్విట్ మై జాబ్ అండ్ స్టడీ అంటే జాబ్ మానేసి చదువుకోవాలనుకుంటున్నాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐఎమ్ అనేబుల్ టు డూ దిస్ జాబ్ అండ్ వాంట్ టు క్విట్. ఐఎమ్ అనేబుల్ టు డూ దిస్ జాబ్ అండ్ వాంట్ టు క్విట్ అంటే నేను ఈ జాబ్ చేయలేకపోతున్నాను, అందుకే మానేద్దాం అనుకుంటున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ డూ పీజీ ఇన్ ఎ గుడ్ యూనివర్సిటీ ఐ విల్ గెట్ ఎ బెటర్ జాబ్ దెన్ ద వన్ ఐ హ్యావ్ నౌ. If I do PG in a good university, I will get a better job than the one I have now. అంటే నేను కనుక ఒక మంచి యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేస్తే నాకు ఇప్పుడు ఉన్న దానికంటే మంచి జాబ్ వస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, జాబ్ స్ట్రెస్ వల్ల నా జుట్టు ఊడిపోతుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, మై హెయిర్ ఈజ్ ఫాలింగ్ అవుట్ డ్యూ టు ద స్ట్రెస్ ఆఫ్ వర్క్. మై హెయిర్ ఈజ్ ఫాలింగ్ అవుట్ డ్యూ టు ద స్ట్రెస్ ఆఫ్ వర్క్ అంటే జాబ్ స్ట్రెస్ వల్ల నా జుట్టు ఊడిపోతుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఆల్వేస్ వర్కింగ్ విత్ ఎ ల్యాప్టాప్ గివ్స్ మీ బ్యాక్ పెయిన్. ఆల్వేస్ వర్కింగ్ విత్ ఎ ల్యాప్టాప్ గివ్స్ మీ బ్యాక్ పెయిన్ అంటే ఎప్పుడూ ల్యాప్టాప్ మీదే వర్క్ చేయడం వల్ల నాకు వెన్ను నొప్పి వస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఈవెన్ మై ఐస్ ఆర్ గెటింగ్ డ్యామేజ్డ్ డ్యూ టు దిస్ వర్క్. ఈవెన్ మై ఐస్ ఆర్ గెటింగ్ డ్యామేజ్డ్ డ్యూ టు దిస్ వర్క్ అంటే ఈ పని వల్ల నా కంటి చూపు కూడా పాడైపోతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, నన్ను కావాలనే ఉద్యోగంలోంచి తీసేశారు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ వాస్ ఫైర్డ్ ఆన్ పర్పస్ లేదా ఐ వాస్ డిస్మిస్డ్ ఆన్ పర్పస్ అంటే నన్ను కావాలనే ఉద్యోగంలోంచి తీసేశారు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ దిస్ మంత్ డ్యూ టు లూజింగ్ మై జాబ్ లేదా ఐ హ్యావ్ నో మనీ దిస్ మంత్ డ్యూ టు లూజింగ్ మై జాబ్ అంటే నేను జాబ్ కోల్పోవడం వల్ల లేదా నా దగ్గర జాబ్ లేకపోవడం వల్ల ఈ నెల నా దగ్గర డబ్బులు లేవు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ అండర్స్టాండ్ వై దే ఫైర్డ్ మీ ఆన్ పర్పస్. ఐ డోంట్ అండర్స్టాండ్ వై దే ఫైర్డ్ మీ ఆన్ పర్పస్ అంటే వాళ్ళు నన్ను కావాలనే ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారో నాకు అర్థం కావడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, మంచి కోచింగ్ సెంటర్ ఉంటే చెప్పు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, టెల్ మీ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ గుడ్ కోచింగ్ సెంటర్. టెల్ మీ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ గుడ్ కోచింగ్ సెంటర్ అంటే మంచి కోచింగ్ సెంటర్ ఉంటే చెప్పు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ వాంట్ టు టేక్ కోచింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్ సో ఇఫ్ యూ నో ఎనీ గుడ్ కోచింగ్ సెంటర్ టెల్ మీ అంటే నేను గవర్నమెంట్ జాబ్ కోసం కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను, సో నీకు తెలిసినవి ఏమన్నా మంచి కోచింగ్ సెంటర్స్ ఉంటే నాకు చెప్పు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి బిజినెస్ చేయాలనుకుంటున్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ వాంట్ టు లీవ్ దిస్ సాఫ్ట్వేర్ జాబ్ అండ్ డూ బిజినెస్. ఐ వాంట్ టు లీవ్ దిస్ సాఫ్ట్వేర్ జాబ్ అండ్ డూ బిజినెస్ అంటే సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి బిజినెస్ చేయాలనుకుంటున్నాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐఎమ్ వెరీ టైర్డ్ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్ జాబ్ సో ఐ వాంట్ టు గో టు మై హోమ్ టౌన్ అండ్ డూ సమ్ బిజినెస్ అంటే
నేను ఈ సాఫ్ట్వేర్ జాబ్తో విసిగిపోయాను, అందుకే మా ఊరు వెళ్ళి నేను ఏమన్నా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు స్టార్ట్ ఏ బిజినెస్, కెన్ యూ గివ్ మీ ఎనీ అడ్వైస్? ఐ వాంట్ టు స్టార్ట్ ఏ బిజినెస్, కెన్ యూ గివ్ మీ ఎనీ అడ్వైస్ అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమన్నా సలహా ఇస్తావా అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.